వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. చేసే పరిపాలన విధానాన్ని కానీ వాళ్ళ వ్యతిరేక విధానాన్ని ఎక్కడ ఎండగడతామని చెప్పేసి ఈ రోజు కనీసం అక్కడ ప్రోగ్రాం దగ్గర కూడా వెళ్లకుండా ఈ రోజు ఎంతమంది పోలీసులు పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈ రోజు మీరు ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఈరోజు ఖాళీగా వచ్చి మీరు స్థానిక ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా ఈ రోజు నాకు లిమిటేషన్ ఉన్నా కూడా మీరు అక్కడ కనీసం ఇక్కడ అడ్డగించడానికి అర్థం ఏమిటని చెప్పి మీకు ప్రశ్నిస్తున్నాం. ఎక్కడైతే మీరు చేస్తున్నటువంటి ఈ దౌర్భాగ్య పాలనను ఎండగడతానన్న ఉద్దేశంతోనే ఈ రోజు మీరు మమ్మల్ని అడ్డుకున్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం, మీరు చేస్తున్నటువంటి ఈ పరిపాలన కానీ ఇప్పుడు మా గిరిజన ప్రాంతంలో చేస్తున్నటువంటి మేము ప్రధానంగా మేము అడిగేదేంటి, మేము ఇప్పుడు మాకు కావాల్సినటువంటి ఏదైతే మా డిమాండ్స్ ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయో మాకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గిరిజన ప్రాంత ప్రజానికానికి కావాల్సినటువంటి అవసరాలనే ఈ రోజు డిమాండ్స్ గా మేము ఒక కాగితం రూపంలో ఈ రోజు మేము తయారు చేసుకుని వెళ్తుంటే ఇక్కడ పోలీసులు ఈ రోజు అడ్డగించడం నిజంగా ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి పరిపాలన అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నిజంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మీకు ఒకటే మేము హెచ్చరిస్తున్నాం, మీరు ఏదో నామమాత్రపు ఏదో అనంతగిరి వస్తారు లేకపోతే అరకులోయ వస్తారు, అక్కడ వచ్చిన తర్వాత ఎవరికో ఒక ఆదివాసి ఉన్నారు వాళ్ళకేమో ఒక డజన్ మామిడి పళ్ళు లేకపోతే 2 జతల చెప్పులు పంపించేసి మీరేదో ఘనకార్యం సాధించినట్టుగా చెప్పుకునే మీకు ఈరోజు గతంలో చేసినటువంటి అభివృద్ధి గత 5 సంవత్సరాల పరిపాలనలో జరిగినటువంటి అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా అభివృద్ధి సంక్షేమం చేపట్టారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కేవలం ఈవీఎం ద్వారా మీరు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇటువంటి ఈ దుస్సాహసాలకి కానీ ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలనలు కానీ మీరు ఒడుగడుతున్నారు. దయచేసి మీరు ఒకటే మీకు తెలియజేస్తున్నాం, మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య అయినటువంటి మా గుండెకాయ లాంటి జీవో నెంబర్ 3 మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అరకువేలు వేదికగా వచ్చి హామీ ఇచ్చి మీరు ఆ హామీ 100% గిరిజన ప్రాంత ప్రజానికానికి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి అవకాశం కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన మీరు ఈ రోజు ఇటీవలే ఒక 49% మాత్రమే ఇస్తాము, దీనికి మళ్ళీ మేము గిరిజన ప్రాంతంలో పంపించి మేము దీని గురించి మళ్ళీ పునఃపరిశీలిస్తున్నామని చెప్పేసి చెప్తారా మీరు. దయచేసి ఇదొకటి. నెక్స్ట్ మీరు 170 యాక్ట్ ని మీరు అయ్యన్న పాత్రుడు గారి ద్వారా మాట్లాడించారు, మీరు 1/70 యాక్ట్ ని నిర్వీర్యం చేయాలని ఒక కుట్రలో భాగంగా మీకు చేతనైతే గిరిజన ప్రాంత ప్రజానికానికి మంచి చేయండి తప్ప మా ప్రధానంగా ఉన్నటువంటి మా చట్టాన్ని తుంగలోకి దొక్కే కార్యక్రమాలు చేయొద్దు. మీకు చేతనైతే 170 యాక్ట్ ని పటిష్టంగా అమలు చేసి మీరు గిరిజనుల పక్షపాతిగా నిలవండి, అంతే తప్ప మీరు ఇటువంటి దుర్మార్గమైనటువంటి పనులకు ఒడిగడితే మేము చెప్పాల్సిన బుద్ధి ప్రజలు చెప్పాల్సిన బుద్ధి ఖచ్చితంగా చెప్తారు. మరొక విషయం, మేము గిరిజన ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి ఈ 530 కోట్లు వెచ్చించి ఆ రోజు మెడికల్ కాలేజ్ కట్టిస్తే అక్కడ ఉన్నటువంటి 256 పోస్టులు మీరు జనరల్ నోటిఫికేషన్ ఇచ్చేసి మీరు ఈరోజు ఇవ్వడం జరిగింది. అంటే ఎవరికి మెరిట్ ఉంటే వాళ్ళకి ఇస్తామంటున్నారు. జనరల్ నోటిఫికేషన్ లో ఇక్కడ ఎవరు అంతా ఉండరు. మీరేమో ఎవరికి మెరిట్ ఉంటే వాళ్ళకి అంటే ప్రైవేట్ కాలేజీలో కింద వెళ్ళి చదువుకున్న వాడికి మెరిట్ వస్తుంది, అలాంటి వాళ్ళకి తీసుకొచ్చి మీరు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అన్నారు. మేము జీవో నెంబర్ 3 ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా 256 పోస్టులు కూడా మా స్థానికంగా ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు లభిస్తుందని చెప్పేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మరొక డిమాండ్. ఈ జీవో నెంబర్ 3 ఇప్పుడు గతంలో మీరు ఇచ్చిన మాట ప్రకారమే మీ జన్మదినం సందర్భంగా మెగా డిఎస్సీ అని చెప్పేసి డిఎస్సీ తీశారు. ఆ డిఎస్సీ కారణంగా వేలాది పోస్టులు మేము నష్టపోవడం జరిగింది. మీరు ఖచ్చితంగా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు స్పెషల్ డిఎస్సీ ప్రకటించండి. దీనికోసం ఒక డిమాండ్ మేము ఈరోజు వెళ్ళి ఇస్తుంటే ఈరోజు అడ్డుకునే ప్రయత్నం మీరు చేశారు. కాబట్టి మాకున్నటువంటి ఏమైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని కూడా పేపర్ ద్వారా ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం. మీరు ఇంకొక విషయం, మీరు గతంలో 2014లో ఆగస్టు 9వ తారీఖు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాడు విశాఖపట్నం వచ్చి మీరు జీవో నెంబర్ 97 ఆ రోజు తీసుకొచ్చారు. కానీ మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే నెల రోజుల వ్యవధిలోనే జీవో నెంబర్ 97 రద్దు చేసి గిరిజనుల పక్షపాతిగా ఆ రోజు నిలబడ్డారు. మీకు అదే విధంగా మీరు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత
ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ మైనింగ్ కి, లెటరేట్ క్వారీలకి అనేక రకాలైనటువంటి అప్లికేషన్లు మీ దగ్గరకు వస్తుంది. అంటే మీరు అప్పటికే ఇది మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే మైనింగ్ తవ్వకాలు మొదలెట్టేశారు. కాబట్టి ఇటువంటి ఆలోచన మీరు మానుకోండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి మీరు దుర్మార్గమైనటువంటి ఆలోచనలు మీరు మానుకోకపోతే మా గిరిజన ప్రాంతంలో ప్రతి ఒక్క గిరిజనుడు మా సాంప్రదాయ ఆయుధాలైనటువంటి విల్లంబులు ఎక్కుపెట్టి మిమ్మల్ని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా దీని ద్వారా హెచ్చరిస్తున్నాం. అదే విధంగా ఇక్కడ హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఏదైతే పాడేరు పట్టణంలో ఉన్నటువంటి రోడ్డు అక్రమ కట్టడాలు ఏదైతే ఉందో అక్రమ కట్టడాలన్నీ కూడా మీరు వెంటనే తీయాలని చెప్పేసి హైకోర్టు ఉత్తర్వులు కూడా లెక్క చేయకుండా కేవలం స్థానికంగా ఉన్నటువంటి ఎవరో ఒకసారి ఎమ్మెల్యే చేశారని చేశారు, తర్వాత 2 సార్లు ఓడిపోయారని చెప్పారు. అయితే మొన్న కూడా ఓడిపోయారు కదా, ఆవిడ ద్వారా ఈరోజు లాబింగ్ చేయించి ఆ 50 అడుగులని కాస్త అంటే 35 అడుగుల్ని తీసుకురావడం జరిగింది. అంటే 100 అడుగుల్ని 70 అడుగులు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు మీరు మానుకోండి. మీరు కేవలం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనే ఒక అక్కస్తోని మీరు ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు ఖచ్చితంగా భవిష్యత్తులో మీ ఆలోచన తీరు మారకపోతే ఖచ్చితంగా మేము మన గిరిజన ప్రాంత ప్రజానికం కానీ ప్రజా సంఘాలు కానీ అందరూ కూడా ఏకమై మీ మీద ఇటువంటి చర్యలకైనా మేము ఎగబడతామని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.